ప్రభు యొక్క ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దేవుని సన్నిధానంలో చేరి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామములో శుభాభివందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమిస్తూ దేవుని సన్నిధానంలో దినదినము బలపరచబడుతూ వచ్చిన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరినీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. మంచిది ప్రియులారా, ఒక చిన్న సందేశాన్ని మీతో మాట్లాడతాను. ఏంటి ఆ సందేశము అని అంటే, నేటి వరకు దేవుడు చేసిన మేలులు ఏమిటి? నేటి వరకు అనే పదం, నేటి వరకు, నేటి వరకు, నేటి వరకు ఒక పదాన్ని పదే పదే చెప్పాము అంటే ఈరోజు సందేశంలో ప్రాముఖ్యమైన విషయము అదే అని అర్థం కదండి. మీరు ఇప్పటికీ అలాగ అర్థం చేసుకుని ఉంటారు. నేటి వరకు దేవుడు చేసినవి. నేటి వరకు అంటే ఇంతవరకు, ఇది వరకు, ఇంకా మన భాషలో చెప్పాలంటే ఇప్పటి వరకు. ఇప్పటి వరకు ఆయన చేసిన మేలులు ఏమిటి అన్న విషయాలను కొన్నింటిని మనము ధ్యానం చేద్దాం. రండి వాక్య భాగంలోనికి వెళ్దాం. నేటి వరకు అనే మాట మీద నేను మాట్లాడుతున్నాను. ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనములో దేవుని మాట ఈ రీతిగా ఉంది. చూద్దామా? అతడు యోసేపును దీవించి, ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తున్నాం. అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుంటిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును. ఆ మాట చూస్తారా? నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు చాలు. ప్రభువునందు ప్రియమైన వారలారా, నేటి వరకు దేవుడు చేసిన మేలులు ఏమిటి అన్న విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. నేటి వరకు దేవుడు చేసిన మొట్టమొదటి మేలు ఏమిటి అనగా, యాకోబు తన మనవన్లను ఎత్తుకొని లేదా తన మనవన్లను తన ఎదురుగా పెట్టుకొని మాట్లాడిన మాటే ఈ మాట. మొత్తం పైన యోసేపు ఐగుప్తులో ఉన్నాడు అన్న విషయం యాకోబు తెలుసుకున్నాడు. ఐగుప్తు దేశానికి తన కుమారులు, కోడన్లు, మనవన్లు, మనవరాన్లు అందరితో కలిసి వచ్చేశాడు. వచ్చిన తర్వాత తన కుమారుడైన యోసేపును కళ్ళారా చూసుకొని హృదయపూర్వకముగా హత్తుకొని, నాయనా నిన్ను చూస్తాననుకోలే, నిన్ను చూడగలిగాను నేను అని చెప్పుకొని, తదుపరి తన ఒక స్థలములో ఉన్నప్పుడు యోసేపు దినాలు గడుస్తూ ఉన్నప్పుడు, యాకోబు కాలము ఆసన్నమైపోయినప్పుడు తన పిల్లలను దీవించమని ఇద్దరిని మనవలను తీసుకొని వచ్చాడు. ఎఫ్రాయిము, మనస్సే అనబడే వాళ్ళిద్దరిని పిలుచుకొని వచ్చి, వీళ్ళను నాకు ఈ దేశంలో దేవుడిచ్చాడు, వీరిని నువ్వు ఆశీర్వదించు అని పెద్ద కొడుకును కుడివైపున, చిన్న కొడుకును ఎడం వైపున పెట్టి నాన్న దీవించు అని అన్నాడు. ఆ తండ్రి ఏం చేశాడంటే, చిన్న కొడుకు మీద కుడి చెయ్యి, పెద్ద కొడుకు మీద ఎడమ చేయి పెట్టి దీవిస్తుంటే, నాన్న అలా కాదు, వీడు పెద్దోడు వీడు చిన్నోడు అని చెబితే, నాకు తెలుసు కుమారుడా అంటాడు. తర్వాత వారిని దీవిస్తున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే చాలా చక్కటి మాట. 15వ వచనం మనం చూసాం. నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, దేవుడు నేటి వరకు మనలను పోషించాడు. నేటి వరకు ఏం చేశాడు? మనల్ని పోషిస్తూ వచ్చాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి.
మన తల్లిదండ్రుల యొక్క పోషణ, వారి తదనంతరం వచ్చినటువంటి మన పోషణను మనం ఆలోచన చేస్తే ఈరోజు మనము చాలా సౌకర్యవంతంగా భోజనాలు వండుకొని తింటూ ఉన్నాం. దేవుడు మనల్ని ఎంతగా పోషిస్తున్నాడు అంటే ఘనమైన రీతిలో పోషిస్తూ ఉన్నాడు. ఘనమైన రీతిలో పోషిస్తూ ఉన్నాడు. యాకోబు ఆనాడు తన కుమారుడైన యోసేపుతో చెబుతూ అంటున్నాడు, ఎవరైతే నన్ను ఇప్పటిదాకా పోషించాడో ఆ దేవుని పేరట అని దీవించాడు. దేవునిందు ప్రియమైన వారలారా, ఇక్కడున్న మనం అందరం ఒక 20-30 అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు వెనక్కి వెళ్తే మన తల్లిదండ్రుల యొక్క పోషణ చాలా కష్టతరంగా గడిచింది. చాలా కష్టతరంగా గడిచిందండి. వారి తర్వాత మనకొచ్చిన మన జీవితాలు వచ్చేసరికి మన పోషణ చాలా తేలికైపోయింది. ఆ దినాల్లో తల్లిదండ్రులు పొలాల్లో పనులకు వెళ్తే పొలం దగ్గర ఏవైనా గింజలు పెడితే అవి తెచ్చి వండుకున్న రోజులున్నాయి. లేదా ఎక్కడైనా గింజలు కావాల్సి వస్తే చాలా వరకు మీకు తెలుసో తెలీదో ప్రభునందు ప్రియులారా, ఆ రోజుల్లో డబ్బులకు గింజలు ఇచ్చేవాళ్ళు కాదు, ధాన్యపు గింజలు ఇచ్చేవారు కాదు, దేనికైనా మారుకు మారు ఇచ్చేవారు. ఏదేమైనా పూర్వపు దినాల యొక్క పోషణ చాలా కష్టతరమైనది. కానీ నేటి దినము మనము మన పిల్లలు పోషించబడుతున్న విధానాన్ని చూస్తే నేటి వరకు మనము నమ్ముకొనిదగిన దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని పోషిస్తూ ఉన్నాడండి, పోషిస్తూ ఉన్నాడు. మీ పిల్లలకు కష్టం అంటే ఏంటో తెలియకుండా పోషిస్తూ ఉన్నాడు. కష్టం అంటే ఏంటో. ఈరోజు నేను మధ్యాహ్న కాల సమయం వరకు ప్రార్థనలో ఉన్నాను. మధ్యాహ్న కాల సమయం తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా దగ్గరకు ఒక పెద్ద ఆయన భార్య వచ్చారు. చాలా పెద్దోళ్ళు, దాదాపు ఒక 75-80 సంవత్సరాల వాళ్ళు. వాళ్ళ సమస్య ఏదో ఒకటి, ఆ సమస్య నిమిత్తమై వచ్చారు. అప్పుడు కూర్చొని నాతో మాట్లాడుతూ వాళ్ళు అన్నారు, మీరు ఉండేటటువంటి పల్లెలో మేము రోడ్డు పని చేయడానికి వచ్చాం. మేము అప్పట్లో గ్యాంగి పని అంటే రోడ్డు పని చేయడానికి వచ్చాం. మేము రోడ్డు పనికి వచ్చినప్పుడు మీరు చిన్న పిల్లలు, ఆ రోజుల్లో మీకు కొన్ని ఆవులు మేకలు ఉన్నాయి. బహుశా సెలవులేమో మాకు తెలియదు, కానీ ఆ రోజుల్లో మీరు సంకకు సద్ది కట్టుకొని, అంటే మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళు కాదు కాబట్టి ఆ కొండకు తోలుకుపోయిన ఆవులు ఆ కొండలో మేస్తున్నప్పుడు మీరు వాటికి కాయలు ఉండడమే కాకుండా మధ్యాహ్న టైంలో కొంచెం భోజనం చేసేవాళ్ళు మీరు అని అంటే, అది నేను కాదు, నేను చదువుకుంటున్నాను మా అన్నోళ్ళు అని చెప్పాను నేను. అదే వాళ్ళు అంత కష్టపడ్డారు, మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు ఆ రోజు పొలాల్లో. ఈరోజు మీరు ఎంత సౌకర్యవంతమైన గృహాల్లో ఉన్నారు నాయన అన్నాడు. సౌకర్యవంతమైన గృహాలే కాదు, సౌకర్యవంతమైన పోషణ కూడా జరుగుతుంది ప్రియులారా. ఒక దేవుని సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, నిన్ను పోషిస్తున్న దేవునికి అనునిత్యము నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా లేదా ఒకసారి ఆలోచించి. భోజనం ప్లేట్లోనికి రాగానే ఎంతో సంతోషంగా భుజిస్తేస్తున్నాం, కానీ ఆ భోజనము మన చేతిలోనికి లేదా మన నోటిలోనికి రాకముందు దాని కొరకు ప్రయాసపడిన వారు ఎందరో ఉన్నారు. ఒక రైతు అయితేనేమి, ఒక వ్యవసాయదారుడు ఆ పొలములో పంట వేయడానికి, దాన్ని సమకూర్చడానికి అనేకమైనటువంటి విష పురుగుల నుంచి, పశుపక్షాదుల నుంచి తప్పించి ఎంతో కష్టపడి, మేము ఈ ప్రొద్దుటూరు తర్వాత ఈ మధ్య కాలంలో అనంతపురం ఇలాగ కొన్ని ప్రదేశాలకు పరిచయ నిమిత్తమై వెళ్ళవలసి వచ్చినప్పుడు రోడ్డు పక్కన ధాన్యము ఆరబెట్టుకుంటూ ఉన్నారండి రైతులు. రాత్రి మేము 12:30కు వస్తున్నాం, ఆ కూడికలు ముగించుకొని 12:30కు వస్తుంటే ఆ 12:30 టైంలో ఆ ధాన్యం పక్కన చలికాలం అలాగా దుప్పట్లు ఉన్నటువంటి ఆ పట్టలన్నీ మింద వేసుకొని ఆ ధాన్యంకు కాయలు ఉంటూ రోడ్డు పక్కనే పడుకొని ఉన్నారు. ఏదైనా వాహనం ఒకవేళ తాగిన వారు ఎవరైనా వచ్చి ఒక్కవేళ అలాగ పక్కకు వెళ్ళిపోతే అలాంటి ఎన్ని వార్తలు మనం వింటున్నాం. ఒకప్పుడు నంద్యాల ప్రాంతంలో ఇలాగే ఒక రాజకీయ నాయకురాలు మధ్యరాత్రి వేళ వస్తున్నప్పుడు, డ్రైవర్తో సహా వస్తున్నప్పుడు, వెనకల గన్మెన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ రోడ్డు పక్కన ఉన్నటువంటి ధాన్యాన్ని ఎక్కించిన డ్రైవరు ఆమె చనిపోవడానికి కూడా కారణమైంది.
ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎందరో ప్రయాస ఫలితంగా మన చేతిలోనికి ఒక మంచి ఆహారం వచ్చింది. ఆ ఆహారము నోటిలోనికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక చిన్న కృతజ్ఞత ఏమైనా చెబుతున్నామా దేవునికి? దేవా, నేను కష్టపడకోకుండా, నేను ఏమాత్రము శ్రమ పడకోకుండా ఇంత శ్రేష్టమైనటువంటి ధాన్యముతో సమకూడిన ఆహారాన్ని నాకు ఇచ్చావు, నేటికి ఇస్తూ ఉన్నావు, నీకు స్తోత్రములు ప్రభువా అని చెప్పేవాళ్ళు కరువైపోతున్నారండి. పిల్లలకు కూడా నేర్పించాల తల్లిదండ్రులు. రే భోంచేయకముందు ప్రార్థన చేసుకొని భోంచేయి అని చెప్పేవాళ్ళు తక్కువైపోయారు. చేయి కడుక్కో అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ప్రార్థన చేసుకొని చెప్పే తల్లిదండ్రులు కరువైపోతున్నారు. కానీ యాకోబు వృద్ధాప్యములో మరణ పడకకు చేరుతున్నప్పుడు, యోసేపు, ధాన్యమంతా నీ చేతిలో ఉంటే, ధాన్యమంతా నీ చేతిలో ఉంటే నీవే జనాలను పోషిస్తున్నా అనుకుంటున్నావేమో. పోషించేవాడెవరు? దేవుడు అని గుర్తు చేయడానికే ఆ మాట అన్నాడండి. ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు అని అన్నాడు. ఆ దేవుడు, దేవునందు ప్రియమైన వారలారా, నేటి వరకు మన దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడండి. ఒకవేళ మీరు అనుకోవచ్చు, మా దగ్గర డబ్బులుంటే కొన్నాం, మేము తెచ్చుకొని తింటున్నాం అని చెప్పి. ఇంకొక మాట కూడా చెప్తాను, డబ్బులున్నంత మాత్రాన కొని తెచ్చుకునేంత మాత్రాన సౌకర్యవంతమైన జీవితాలు అనుభవిస్తామని అనుకోమాకండి. ఒకటి గుర్తుపెట్టుకోనండి, ఆకలి డబ్బు చేత రాదు, నిద్ర డబ్బు చేత రాదు, కొన్నిటిని డబ్బు చేత మనం కొనలేము. పోషించువాడు దేవుడే, పోషిస్తూ ఉన్నాడండి. ఒకసారి మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, నేను ఈ మాటలు రాసుకుంటున్నప్పుడు, కూర్చున్నప్పుడు ఒకసారి నా జీవితాన్ని వెనక్కి తీసుకువెళ్ళిపోయాను. 2000 సంవత్సరంలో 2000 అంటున్నాను, ఇంకా పక్కన 1, 2 లేవు. సేవా జీవితాన్ని ప్రారంభించాను 2000 సంవత్సరంలో. సువార్త ప్రకటించాలన్న తపన, పల్లెలకు సువార్తకు వెళ్తూ వచ్చాను. ఈ చుట్టుపక్కలున్న ప్రతి పల్లెలో సువార్త ప్రకటించాను. ఒక్కరోజు కాదు, 3 రోజులు కాదు, నిరంతరము. ఈ సోమవారం ఒక ఊర్లో అయితే, మంగళవారం ఒక ఊర్లో, బుధవారం, వారపు పొడుగున ఒక్కొక్క ఊరును దర్శిస్తూ వచ్చాను. చెప్పమంటారా? అందరూ ప్రార్థనకు వచ్చేవాళ్ళు, వాక్యం వినేవాళ్ళు, ప్రార్థన చేయించుకునేవాళ్ళు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. తిన్నావా అని కానీ, తింటావా అని కానీ అడిగిన రోజులు లేవండి. ఎన్నో రాత్రులు, ఒక రోజు కాదు, ఎన్నో రాత్రులు, మధ్యరాత్రులు 11:30, 11కు ఇంటికి వచ్చేసి నీళ్లు మాత్రమే తాగి, ఒక బ్యాచులర్గా ఉన్నాడు, నీళ్లు మాత్రమే తాగి ప్రార్థన చేసి పడుకున్న రోజులు చాలా దినాలు. తర్వాత పరిచర్యకి వెళ్ళిపోయాం. సంఘం అంటూ ఇచ్చాడు దేవుడు, పరిచర్య ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు. అప్పుడు కూడా అలాంటి రోజులే గడుస్తూ వచ్చాయి. ఇంకా చెప్పాలంటే, మేము సేవ ప్రారంభించిన తర్వాత 2002లో వివాహం అయింది. 2003 వచ్చేసరికి పిల్లలనిచ్చాడు దేవుడు. ఈ కాలంలో కూడా మేము చూస్తే ప్రారంభ దినాల్లో తిన్నావా అని అడిగిన విశ్వాసి కానీ, ఇదిగో ఒక 100 రూపాయలు కానుక పెట్టుకో అన్నటువంటి విశ్వాసులు కానీ ఎవ్వరు లేరు. చాలా దినాలు, చాలా పర్యాయములు మంచినీళ్ళు తాగి ప్రార్థన చేసుకున్న రోజులే ఉన్నాయి. ఏ రోజు కూడా, ఈ రోజు వరకు ఏ రోజు కూడా ఎవరి దగ్గరికి బంధువులున్నా, రక్త సంబంధికులున్నా, మాకు ఆ భోజనం లేదు ఈ పూటకని చేయి చాచడం కానీ, 1 కేజీ ధాన్యం, 1 కేజీ బియ్యం ఇప్పించుకోవడం కానీ, 1 మిరపకాయ ఇప్పించుకోవడం కానీ, 1 ఉల్లిగడ్డ ఇప్పించుకోవడం కానీ మాకు తెలియదు పురుగులారా. ఏది అవసరమైన ప్రభువుని అడుగుతూ వచ్చాం. కొన్నిసార్లు పస్తైతే ఉంటూ వచ్చాం, కానీ తర్వాత దేవుడిచ్చినప్పుడు మాత్రం సమృద్ధి అయిన ఆహారం తింటూ వచ్చాం. ఈ రోజుకైతే, ఈ రోజు వగల నేటి వరకు చూస్తే ఘనమైన పోషణ. మీకు తెలుసా, సంవత్సరం పొడుగున అనేక మంది సేవకులు, ఇక్కడ కొన్ని కాలేజెస్ ఉన్నాయి, బీటెక్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, JNTU, ఇక్కడ కొన్ని లయోలా కాలేజెస్ ఉన్నాయి. అక్కడ వాళ్ళ పిల్లలు చేర్చేటప్పుడు తల్లిదండ్రులు మాతో మాట్లాడతారు, అన్న అక్కడ ఉన్నారు పిల్లలు, ఎప్పుడైనా వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తామని. మా ఇంటికి వచ్చిన ఏ ఒక్కరు కూడా ఈ రోజు వరకు పస్తు వెళ్ళినటువంటి రోజులు లేనే లేవు. కొన్నిసార్లు పడుకొని నిద్రపోయినప్పుడు ఫోన్ చేసి అన్నా అని చెప్పేసి వచ్చారు. పడుకుండే సమయంలో అడిగాం, భోంచేశారంటే ఆకలిస్తుంది, భోజనం లేదన్నా. 11, 10:30, 11 ఆ టయాల్లో కూడా నా భార్య వండి పెట్టిన రోజులు ఉన్నాయి.
నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పోషణ తక్కువ చేయలే దేవుడు. ఇక్కడున్న మనందరినీ కూడా పోషణ విషయంలో తక్కువ చేయలే. చూడండి పురుగులారా, నేటి వరకు పోషిస్తున్న దేవుడు ఇక ముందు కూడా ఏం చేస్తాడు? ఆయన పోషిస్తాడు. అందుకే మీరు ఎప్పుడు ఒక వాక్యాన్ని గుర్తుపెట్టుకోనండి. మత్తయి సువార్త 6:26 చదవద్దు, కానీ అక్కడ ఒక మంచి మాట రాయబడింది. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, వడకవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. అక్కడ ఒక మంచి మాట ఏంటో తెలుసా? మీ తండ్రి వాటిని పోషిస్తూ ఉంటే మీ తండ్రి మీకు ఆహారము పెట్టడా? మన నాన్న మనకు ఆహారం పెట్టకోకుండా పక్కింటి వాళ్ళందరికీ వడ్డిస్తూ ఉంటాడా? లేదు, మన గురించే ముందు జాగ్రత్త తీసుకుంటాడు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, యాకోబు అంటున్నాడు, దేవుడు పోషించేవాడు, నేటి వరకు పోషించే దేవుడు ఇక ముందు కూడా ఏం చేస్తాడు? ఆయన పోషిస్తాడంటే నమ్మండి ప్రియులారా. ధాన్యం రేట్ అయిపోయింది, అక్కడ కరువు వచ్చాయి, ఇక్కడ కష్టాలు వచ్చాయి, ఇలాగ ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం కదండి మనము. నో, తన పిల్లలను మాత్రం. అందుకే 37వ కీర్తన 34వ కీర్తన మీరు తర్వాత చదువుకోగలిగితే అక్కడ అంటాడు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఒకసారి కరోనా ఆ రోజును జ్ఞాపకం చేసుకునండి. ఎంత కష్టతరమైనటువంటి పోషణలు జరిగాయో మీరు గుర్తు చేసుకోండి. చాలా కష్టతరమైన రోజులండి ఆ రోజులు. ఎందుకంటే ఎవరు సిద్ధపడిన రోజులు కాదు. సహజంగా క్రొత్త ధాన్యము జనవరి ఫిబ్రవరి నెలకు వచ్చేస్తుంది. ప్రతి కుటుంబాలు కూడా ఏం చేస్తాయంటే సంవత్సర భత్యాలు కొంతమంది జనవరి ఫిబ్రవరిలో వేసుకుంటారు. కానీ మార్చిలో కరోనా స్టార్ట్ అయిపోయింది. చాలా కరోనా టైంలో చాలామంది ఆహారము దొరకక మనం చూసాం సోషల్ మీడియాలో. బురద తిన్న వాళ్ళు ఉన్నారు, జంతువులను చంపుకొని తిన్న వాళ్ళు ఉన్నారు, దొంగతనాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఉపాధ్యాయులు సైతం, ప్రైవేట్ ఉపాధ్యాయులు సైతం కూలి పనులకు వెళ్ళిన రోజులున్నాయి. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈ వాక్యం వింటూ ఇక్కడ కూర్చున్న ఎవరైనా పోషణలో కరోనా టైంలో కష్టపడ్డారా? ఎవరైనా కష్టపడ్డామా? అబ్బో రేపటికి ఎట్లా, బియ్యపు గింజలు లేవే, కూరగాయలు లేవే, ఆహారం లేదే అని బాధపడ్డామా? లేదు. చూడండి ప్రియులారా, ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఆ టైంలో ఒక ఆయన కొంత ధాన్యం తీసిచ్చి చర్చిలో పెట్టి, అయ్యా పాస్టర్లకు ఇవ్వండి అని అడిగాడు. కరోనా టైంలో మాస్క్లు వేసుకొని ఇక్కడికి దగ్గర 23-25 మంది పాస్టర్లు వచ్చారు. వాళ్ళందరికీ నూనె, బియ్యము, బేడలు, దాటితో పాటు కొంత కానుక కూడా ఇచ్చి పంపించాం. జ్ఞాపకం చేసుకోనండి ప్రియులారా, తనను నమ్మిన ప్రియబిడ్డలను దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయడు? పోషణలో తక్కువ చేయడండి, పోషణలో తక్కువ చేయడు. అందుకే యాకోబు అన్నాడు, నేటి వరకు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? పోషిస్తూ వచ్చాడు. రెండవ నేటి వరకు ఏంటో చూద్దామా? చూద్దాం ప్రభునందు ప్రియులారా. సంఖ్యాకాండం 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 19వ వచనం చదువుదామా? ఇక్కడ నేడు అనే చోట ఇది వరకు అనే ఉంది. ఆ మాట చూడండి. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్టు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా 20వ వచనం, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. చాలు పురుగులారా. రెండవదండి, ఇది వరకు లేదా ఇప్పటి వరకు లేదా నేటి వరకు దేవుడు మనలను క్షమిస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు దేవుడు ఏం చేశాడు? మనల్ని క్షమించకపోయి ఉన్నట్లయితే మనం చేసిన పాపం, పాత నిబంధనలో మోషే కాలంలో అయితే కన్నుకు కన్ను, చెవికి చెవి, చేతికి చెయ్యి, అలాగ శిక్షలు ఉంటూ వచ్చాయి. ఒక్కసారి ఆలోచించండి, ఈ రోజు వరకు దేవుడు మనల్ని క్షమిస్తూ వచ్చాడు. ఏమండి,
అందరూ ఏ తప్పు చేయలేదు మేము అని ఎవరైనా చెప్పండి. ఏ పొరపాటు చేయలేదు మేము. మా చూపులలో కానీ, మా మాటలో కానీ, మా తలంపులో కానీ, మా నడకలో కానీ, మా పడకలో కానీ అపవిత్రత దొరలలేదు నేటి వరకు. చెప్పగలరా ఎవరైనా? ఎవ్వరు చెప్పలేరు ప్రియులారా, నేను కూడా చెప్పలేను. మనుషులం కదండి. ఎక్కడో ఒక చోట కోపతాపాలలో, ఆవేశాలలో, మాటల్లోనో, చూపుల్లోనో, క్రియల్లోనో పొరపాట్లు దొర్లుతూనే ఉన్నాయి. ఇది పొరపాటని దేవుడు శిక్షించి ఉన్నట్లయితే ఈరోజు భూమి మీద ఏ ఒక్కరము ఉండేవాళ్ళం కాదు. కానీ దేవుని గొప్ప కనికరం ఏంటో తెలుసా? మోషే అడిగాడు అక్కడ, దేవా, మోషే మీద తిరుగుబాటు చేశారు. దాతాను, కోరాహు, దాతాను, అభిరాములు అనబడేవాళ్ళు. వారికి తోడుగా 250 మంది వచ్చేసారు. వాళ్ళు వీళ్ళు అందరూ చచ్చిపోయారు. వాళ్ళతో పాటుగా కొన్ని వేల మంది చచ్చిపోయారు. దేవుడు కోపగించుకొని అంటున్నాడు, మోషే, వీళ్ళు తిరుగుబాటు చేసే జనమయ్యా, వీళ్ళు ఎప్పుడు సనుగుతారు, గొనుగుతారు, తిరగబడతారు. ఇలాంటి వాళ్ళొద్దు మోషే, వీళ్ళని దారిలోనే చంపేసి ఇలాంటి జనాన్ని నీ కడుపున పుట్టిస్తాను మోషే అన్నాడు. మోషే అంటాడు, దేవా, అట్లా చేయొద్దయ్యా. ఒకవేళ నువ్వే అట్లా జనాలందరినీ కోపగించుకొని చంపితే ఆ యెహోవా దేవుడట ఐగుప్తులో నుంచి 10 అద్భుతాలు చేసి ఐగుప్తు సైన్యాన్నంతటిని ఎర్ర సముద్రంలో చంపేసి అరణ్యంలోనికి తీసుకొని వచ్చి అరణ్యములో దిక్కు దశ లేకుండా చంపేశాడని చెప్పేసి నీ నామాన్ని అవమానకరంగా సమాజం అంతా మాట్లాడుకుంటుంది. నిన్ను తప్పుగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు ప్రభువా, దయచేసి జనాలను క్షమించు అని అడిగాడు మోషే. దేవుడు చూడండి, వెంటనే మోషే మాట విని 20వ వచనంలో అన్నాడు, నేను వీళ్ళని ఏం చేస్తున్నాను? క్షమించేస్తున్నాను. దేవునందు ప్రియమైన వారలారా, ఒకవేళ దేవుడు మనలను ఈ రోజు వరకు క్షమించకపోతే ఎన్ని తప్పులుండి, నీ వల్ల ఎంతమంది బాధపడ్డారు, నీ వల్ల ఎన్ని కుటుంబాలు బాధపడింటాయి, నీ వల్ల ఎంతమంది పిల్లలు రోధించి ఉంటారు, నీ పొరపాటు వల్ల, నీ యొక్క గ్రహపాటు వల్ల ఎంతమంది ఇబ్బందుల కొలిమిలోనికి వెళ్ళిపోయారు. కానీ దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకోవాలా. ఇంకా మారుతాడు, ఇంకా మారుతుంది, ఇంకొంచెం అవకాశం ఇద్దాం, ఇంకొంత అవకాశం ఇద్దాం, ఇంకొంత అవకాశం ఇద్దామని నేటి వరకు క్షమిస్తూ వచ్చాడు. తర్వాత క్షమిస్తాడో లేదో నాకు తెలియదు ప్రియులారా. అందుకే బైబిల్ చెప్తుంది, నేడు అనబడు సమయం ఉండగానే మన తప్పిదాలన్నీ ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు మేము ఒప్పుకుంటున్నాం ప్రభు అంటారు. ఒప్పుకోవడం కాదు కావాల్సింది, ఒప్పుకొని విడిచిపెట్టడం కావాలి. ఒప్పుకోవడం అందరూ ఒప్పుకుంటారు, ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే కనికరము పొందుతాడు అని బైబిల్ చెప్తుంది. దేవునిందు ప్రియులారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేటి వరకు నేను మిమ్మల్ని క్షమించాను. నిజమే ప్రియులారా, ఆయనే మనలను క్షమించకపోతే ఈరోజు భూమి మీద మనం ఎవ్వరం ఉండేవాళ్ళం కాదు. అందుకే మీరు 38వ అధ్యాయము యెషయా గ్రంథం ఒక్కసారి చూస్తారా? యెషయా గ్రంథం 38వ అధ్యాయము ఒక చక్కటి మాట ఉంది చూడండి. అక్కడ హిజ్కియాను గురించి మాట్లాడుతూ ఆ మాట అంటూ వచ్చాడు ప్రియ ప్రభుల వారు. 38వ అధ్యాయానికి ఒకసారి రండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదామా? 17వ వచనం చదువుదామా ఒకసారి. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. ఆ మాట చూడండి ప్రియులారా, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీయు నీవు పారవేసితివి. ఎంత మంచి దేవుడు అండి. ఎవరి వీపు వెనుక తట్టు? మన వీపా, ఆయన వీపా? మీకు అక్కడ కరెక్ట్గా అర్థం కాలేదు కదా, మళ్ళీ ఒకసారి చూడండి అన్నమాట. నేను చదువుతాను చివరి లైన్. నీవు నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీయు నీవు, అంటే దేవుడు మన పాపాలు ముందు కూడా పెట్టలా, తన ముందు కూడా పెట్టుకోలా. మన వీపు వెనకైతే ఆయన కనపడుతుంది, కానీ ఆయన వీపు వెనక పారేశాడు. ఇంకా వెనకున్న వాటిని ఆయన గుర్తు చేసుకోడు. ఆయన
మన పాపములన్నీ వీపు వెనక్కు పారవేశాడు. ప్రభునందు ప్రియులారా, ఎంత ప్రేమ కలిగిన దేవుడండి. మనల్ని అరచేతిలో చెక్కుకున్నానంటాడు. అంటే మనల్ని నిత్యము చూసుకోవడానికి అరచేతిలో చెక్కుకున్నాడు. మనం చేసిన పాపాలు మరలా మరలా గుర్తు రాకూడదని ఎక్కడ పడేస్తున్నాడు? వీపు వెనక వైపుకు పారవేస్తూ ఉన్నాడు. దేవునిందు నాకు ప్రియమైన వారలారా, ఒక దైవదాసుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. నేటి వరకు ఆయన మనల్ని పోషిస్తూ వచ్చాడు. నేటి వరకు మనల్ని పోషించిన దేవుడు నేటి వరకు మన తప్పిదాలన్నీ కూడా ఏం చేశాడు? క్షమించాడు. అయితే ఇప్పుడు మీకు ఒక లైసెన్స్ వచ్చినట్టు వచ్చింది కదా. నేటి వరకు క్షమించాడంటే మా చాలా తప్పులున్నాయి, అన్నీ ఈ పొద్దుతో పోయినాయంటలే, రేపటి నుంచి ఫ్రెష్ స్టార్ట్ చేద్దామనండి. అంతే కదంగా. ఇప్పటిదాకా అన్నీ అయిపోయినాయంట, రేపటి నుంచి కొత్తవి మొదలు పెడదాంలే, ఇంకేం పర్లేదనండి. పోతారు పురుగులారా. ఆ తప్పిదము చాలా తప్పైనది. ఎవరితోనైనా మీరు వ్యాజ్యమాడండి, కానీ దేవునితో ఎప్పుడు వ్యాజ్యమాడమాకండి. ఆయన మన ప్రతి తప్పిదాలను క్షమించే దేవుడు. మూడవది, నేటి వరకు ఏం చేశాడో చూద్దామా? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 4వ వచనం. నేటి వరకు ఏం చేశాడో దేవుడు చూద్దామా? మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నేటి వరకు ఏమై ఉన్నాం? సజీవులమై ఉన్నాము. ప్రభువునందు ప్రియులారా, నేటి వరకు బ్రతికి బట్ట కట్టగలిగి ఉన్నాము అని అంటే మనం నమ్ముకొనిన దేవుడు మనల్ని సజీవుల లెక్కలో జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో అనుదినము వాక్య వీక్షకులుగా సహకారులుగా ఉన్న తల్లి సమానులు, తండ్రి సమానులైన పెద్దలకు, అలాగే నన్ను గౌరవించి దేవుని వాక్యమును ప్రేమించే దైవజనులకు, సోదరి మనులందరికీ కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట ఈ 2025వ సంవత్సరపు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీకు తెలియచేయుచున్నాను. వందనములండి. దేవుని మహాకృపను బట్టి 2020వ సంవత్సరం ఒక 6 నెలలు ఈ టీవీ పరిచర్యను కొనసాగిద్దాం అని కొంత ధనాన్ని పోగు చేసుకుని పరిచర్యను ప్రారంభించాం. ప్రభు నమ్మదగిన వాడు. ఏదో ఒక రీతిగా తన బిడ్డలు గుప్పిలి విప్పుతూ ఈ 5 సంవత్సరాలు స్వార్థ కూడికల ద్వారా, టీవీ పరిచర్య ద్వారా దేవుని వాక్యం మీకు అందించడానికి సహాయం చేశాడు. ఈ 5 సంవత్సరాలలో కేవలం ఈ టీవీ పరిచర్య ద్వారా మాత్రమే 1800 పైబడిన సందేశాలు ప్రభు మీతో మాట్లాడాడు. ఇందులో నా గొప్పతనం ఏమి లేదండి. 1800 పైబడిన సందేశాలు మీ కుటుంబాలను దర్శించాయి. ఇక ముందుకు కూడా నేను అప్పుడే సందేశాలు కొన్నిటిని సిద్ధపరిచాను. సహాయము ప్రభువు చేయాలి. అందులో తన సహాయాన్ని, తన బిడ్డలను ప్రోత్సహించి గుప్పిలి విప్పుతూ ఉన్నప్పుడు నమ్మకమైన పరిచర్యలో వాటిని వెచ్చించి నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి, రక్షించబడిన ఆత్మలను ప్రభు రాకడకు సిద్ధపరచడానికి ప్రయత్నం చేస్తాం. ప్రియులారా, దయతో ప్రార్థించండి. మీ ప్రార్థన సహకారంలో జ్ఞాపకం చేసుకొనండి. వాక్యము కరువైపోతున్న దినాలలో కేవలము వాక్యము మాత్రమే 30 నిమిషాలు ప్రకటించడానికి ప్రభు సహాయం చేయలాగున రానున్న దినాలలో కూడా మరికొన్ని నూతనమైన విషయాలు ప్రభు మీతో మాట్లాడులాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మరొక్కసారి నన్ను అభిమానించి దేవుని వాక్యమును ప్రేమించే నా ప్రియులైన మీ అందరికీ ఈ సంవత్సరము దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉండాలని కోరుకుంటూ నిండు మనస్సుతో మీకు వందనములు తెలియచేయచ్చు మీ దైవజనుడు ఓ రూబేన్ గారు, పులివెందుల. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.